సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ రంగంలోనూ రాణిస్తోందని రామగుండం సింగరేణి ఏరియా జీఎం లలిత్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం కార్యాలయ ఆవరణలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను సన్మానం చేసి బహుమతులు అందజేశారు. సంస్థ లక్ష్య సాధనకు కృషి చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు లలిత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం మనం 72 మిలియన్ టన్నులు మన సింగరేణి మొత్తం చేయాలని టార్గెట్ పెట్టుకుంటే 49 మిలియన్ టన్నులు గాను 41 మిలియన్ టన్నులు చేసి 85% ఉన్నాము. అట్లే ఆజీవన్ ఏరియా 49 లక్షల టార్గెట్ సంవత్సరానికి టార్గెట్, అందులో 31 లక్షలు గాను 25 లక్షలు ఉత్పత్తి చేసి 90%తో ఉన్నాము. ఇది కాక డిపార్ట్మెంట్లు అన్ని కూడా మన యొక్క లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడు ఏదైతే 90% ఉన్నామో అందరి యొక్క కృషితోని మనం 100% సాధించి ఆర్జీవన్ ఏరియాను ముందు వరుసలో నింపుతామని పూర్తి నమ్మకం ఉన్నది. దానికి చివరి దశకు వచ్చింది. అట్లనే మనకు ఇంతకు ముందు డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండే గోదావరికి అనే ఉద్దేశంతో 35 కోట్లతో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఏదైతే ఉందో వనీకిలం దగ్గరలో చేసుకుంటున్నాం. అది కూడా చివరి దశలో ఉంది. కొద్ది నెలలు